సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి. దీన్ని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవించండి. త్రియేక దేవుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కృపను బట్టి 9వ నెల ఈ 3వ ఆదివారపు దినాన్న ఇంతవరకు నీ సన్నిధిలో జరిగిన ఆరాధన కొరకు నీకు స్తోత్రాలు. ఈ సమయమందు నీ వాక్యాన్ని వినగోరుతూ ఉండగా వాక్యమై ఉన్న మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మీ చిత్తాన్ని మేము తెలుసుకుని ఆ చిత్త ప్రకారం జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడుచు ఉన్న యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చుండమ్మా. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానానికి చేరువచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానము కలుగును గాక, ఆమేన్. పిల్లలు, దేవుని యొక్క మహా ఉచితమైన కృపలో దేవుడు మనందరినీ కాచి కాపాడి ఈ 9వ నెల 3వ ఆదివారపు దినాన్న ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి ఆయన అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞత వందనాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆయన సన్నిధికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. పిల్లరా, గత కొన్ని వారాలుగా దేవుని వాక్యంలో నుండి మనం ఒక శ్రేష్టమైన అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రాముఖ్యంగా మరి దేవునిని లేదా దేవునికి సంబంధించిన విషయాలను, ఏ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలో చెప్పుకుంటూ ఒక వారము మరి మనుషులు మనల్ని మర్చిపోయినా దేవుడు మర్చిపోడని, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి ఆశీర్వాదాలు మనకు కలుగుతాయో మనము ఆ మాటలు విన్నాం. తర్వాత మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాల్లో ప్రభువు మనకు పెడుతున్న ఆశీర్వాదపు భోజనమైన అక్షయమైన ఆహారమైన ఆయన శరీర రక్తాలను ఎలా జ్ఞాపకం చేసుకోవాలో జ్ఞాపకం చేసుకున్నాం, విన్నాం. అలాగే మరొక వారము దేవుని మాటలు మనకి ఎంత అవసరమో ఆ మాటలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఎలాంటి దీవెనలు కలుగుతాయో మనము మరికొన్ని విషయాలు మనం ప్రియులారా వాక్యం ద్వారా మనం విన్నాం. అలాగే మరి ఒకవేళ ఈ వాక్యాలు మీలో ఎవరైనా విని ఉండకపోతే దేవుని కృపను బట్టి మన యూట్యూబ్ ఛానల్లో అవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకసారి వాటిని విని ఆత్మీయ బలం పొందుకోవాలని ప్రభువుని బట్టి మీకు తెలియచేస్తున్నాను. సరే, ఈరోజు వాక్యముగా పిల్లలు మనం చదువుకున్న వాక్యంలో ఉన్న శ్రేష్టమైన విషయము, అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ ఒక శ్రేష్టమైన విషయాన్ని ఆయన పలుకుతూ ఉన్నాడు. చూద్దాం, ఆ మాట మరలా ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 10వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. వింటున్నారండి? పౌలు గారు ఈ హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు వెలిగింపబడిన మీదట, అనగా మీరు దీవించబడిన మీదట, మీరు ఆశీర్వాదం పొందుకున్న మీదట మీరు జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటి అని ఆలోచిస్తూ చెబుతూ ఆయన అంటున్నారు కదా, ఏం జ్ఞాపకం చేసుకోవాలట? శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకునుడి. ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన మాట్లాడుతూ పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. పూర్వపు దినములు అంటే జరిగిపోయిన దినాలు. ఏ దినాలు? మనం జరిగిపోయిన దినాల్లో సహజంగా మనం పిల్లారా మనకి మేలు కలిగిన దినాలు, సంపన్నతలో ఉన్న దినాలు, ఆ దినాల్లో మేము అలా జీవించాం, ఇలా జీవించాం, అంత సంపన్నతగా ఉండేవాళ్ళం, మరి ఇప్పుడు ఎంత బాధపడుతున్నాం అనుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసండి, మీరు స్థిరపడిన తర్వాత లేదా మీరు వెలిగింపబడిన మీదట ఏ దినాలైతే మీరు శ్రమలు అనుభవించారో, ఏ దినాలలో అయితే మీరు గొప్ప పోరాటాలు పోరాడారో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోండి అంటున్నారు. పిల్లారా, ఎందుకు దేవుడు ఈ మాట తెలియచేశాడు అనేది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, పిల్లారా మరి గతములో అంటే పూర్వపు దినాల్లో, మనం ప్రస్తుతం ఉన్న దినాల కంటే ముందున్న దినాలలో మనందరి జీవితంలో కూడా శ్రమానుభవాలు కలిగిన వాళ్ళమే. ఇక్కడ వింటున్న మీరు, అలాగే లైవ్లో ఆలకిస్తున్న వారికి ఒక మాట చెబుతున్నాను, మనందరి జీవితాల్లో కూడా గతములో శ్రమానుభవం కలిగిన వాళ్ళమే. ఎన్నో శ్రమలు మన జీవితంలోకి వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో కష్టాలు కూడా వచ్చాయి కదండి. ఇక్కడున్న మనం ఎవ్వరము కూడా
నా జీవితంలో ఏ శ్రమ లేకుండా, ఏ శోధన లేకుండా, ఏ పోరాటం లేకుండా నేను ఇక్కడి వరకు వచ్చాను అనడానికి వీల్లేదు. మనందరి జీవితాల్లో కూడా చూడండి పోరాటాలు ఉన్నాయి, మనందరి జీవితంలో కూడా శ్రమానుభవాలు ఉన్నాయి, ఎన్నో రకాల నిందలు అవమానాలు కూడా మనం అనుభవించిన వారమే. అయితే ఈరోజు దేవుడు మనల్ని ఉన్నతమైన భక్తిలో ఉంచారు, ఈరోజు ఉన్నతమైన ఆత్మీయ స్థితిలో మనం ఉంచారు. కాబట్టి ఆత్మీయ స్థితిలో ఉన్న మనం అంటే వెలిగింపబడిన మీదట అన్నారు. వెలిగింపబడుట అంటే దేవుని చేత దీవించబడిన స్థితి మాట. ఎవరైతే దేవుని చేత దీవించబడిన స్థితిలో ఉన్నారో వాళ్ళు చాలా మంది ఏం మర్చిపోతున్నారో తెలుసండి. ఒకానొక సమయమందు వారు ఎలాంటి శ్రమలు అనుభవించారో, ఎలాంటి పోరాటాలు పోరాడి మరి ఈ స్థితికి వచ్చారో మర్చిపోతూ ఉన్నారు. కారణం దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నారు అని చూస్తే మనకి చాలా విలువైన పాఠాలు ఇందులోంచి మనకు అర్థమవుతాయి. అయితే చాలా క్లుప్తంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేస్తాను. పిల్లరా, ఎప్పుడైతే మనం శ్రమల నుండి, శోధనల నుండి, పోరాటాల నుండి బయటకు వచ్చి వెలిగించబడి మనము దేవునిని జ్ఞాపకం చేసుకుంటామో, ఆ పూర్వదినాలు జ్ఞాపకం చేసుకుంటామో, ఖచ్చితంగా మనందరికీ కూడా దేవుని మీద ప్రేమ అనేది పెరుగుతుంది, దేవుని మీద భక్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే దేవుడు మనల్ని తప్పించి, మనల్ని రక్షించి, మనకిచ్చిన ఆశీర్వాదాలు గుర్తుపెట్టుకుంటే. కానీ చాలామంది ఆ ఆశీర్వాదాలు మర్చిపోతున్నారు, లేకపోతే ఆ శ్రమలు దేవుడు ఎలా తప్పించారో మర్చిపోతూ ఉన్నారు. గతంలో మీకు ఇశ్రాయేలీల జీవితం నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. చూడండి, ఇశ్రాయేలీల జీవితాల్లో కూడా దేవుడు వారి విషయంలో చేస్తున్న మేలు సామాన్యమైనది కాదు. మనకి ఇశ్రాయేలు చరిత్ర బాగా తెలుసు. ఇశ్రాయేలీలను దేవుడు ఎలాంటి శ్రమల నుంచి తప్పించి, క్షేమం ఇచ్చి, సౌఖ్యం ఇచ్చి వారు నిలబెట్టారో మనకు తెలుసు. పిల్లలు, అందుకే చూడండి, ఒకసారి మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే పిల్లలు ఒక చక్కని మాట అక్కడ వాక్యంలో మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం మనం చూస్తే 7వ వచనంలో వ్రాయబడిన ఒక మాట ఒకసారి చూద్దాం. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును, నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. చూడండి, ఇశ్రాయేలీలకి దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? పూర్వదినములు జ్ఞాపకం చేసుకో, తరతరముల సంవత్సరములను తలంచుకో, అవసరమైతే నీ తండ్రిని అడుగు, ఆయన నీకు తెలియజేస్తాడు, లేదా నీ పెద్దలను అడుగు, వారు నీతో చెబుతారు. ఏంటి ఆ విషయాలంటే ఆ ఇశ్రాయేలీలకు సంబంధించిన సంగతులే క్రింద వ్రాయబడ్డాయి. అవన్నీ చదివితే మనకి సమయం చాలదు. కానీ పిల్లరా, దేవుడు ఇశ్రాయేలీల విషయంలో చేసిన అద్భుత కార్యాలు, మేలులు మరిచిపోకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సందర్భంలో ఇశ్రాయేలీలు ప్రియులారా ఏమి మర్చిపోయారు, ఏమి జ్ఞాపకం చేసుకున్నారు? గత వారాల్లో కూడా వాక్యం చెప్పినప్పుడు నేను మీకు తెలియజేశాను. మరో సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట మీకు చెబుతున్నాను. ఇశ్రాయేలీలకి ఏమి గుర్తున్నాయి అంటే పిల్లరా, ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు పిల్లరా వారి జీవితంలో మరి వారు పడిన శ్రమలు వారు మర్చిపోయారు. ఇంకా చెప్పాలంటే దేవుడు వారి ముందు చేసిన అద్భుతాలు మర్చిపోయారు. ఎన్ని అద్భుతాలు చేశారు మనందరికీ తెలుసు. ఐగుప్తు దేశంలో ఇంచుమించు 430 సంవత్సరాలు వారు బానిసత్వం భరించినప్పుడు చాలా శ్రమలు అనుభవించారండి, చాలా కష్టాలు అనుభవించారు. ఇన్ని శ్రమలలో, కష్టాలలో వారు మొరపెట్టగా దేవుడు ఆలకించి వారిని అద్భుతంగా విడిపించారు. విడిపించబడిన వారు కనాను దేశం వైపు వెళ్తూ వెళ్తూ పిల్లరా వారు దేవుని కార్యాలు మర్చిపోయారు. ఒక విషయం మనం సంస్కార బిందు వారాన్న జ్ఞాపకం చేసుకున్నాం. వారికి దేవుడు పెట్టిన అద్భుతమైన ఆహారాన్ని తృణీకరించి వారు ఏం జ్ఞాపకం చేసుకున్నారు? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే అక్కడ వారు తినిన ఆహారము పిల్లరా వారు అంటారు కదా, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి ఉచితంగా మేము చాలా తిన్నాం, అవన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి అని చెప్పేసి వారు మాట్లాడుతూ సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనంలో వారు అంటున్న మాట చూడండి. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకోమన్నారమ్మా? పూర్వదినాలు, దేవుడు చేసిన మేలులు, వాటిని జ్ఞాపకం చేసుకోమంటే వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తున్నాయో తెలుసండి? వారు తినిన శరీర సంబంధమైన ఆహారం జ్ఞాపకం వస్తుంది.
ఒకవేళ ఒక విలువైన ఆహారమే ఈ పూట తిన్నాం అనుకోండి, ఎంతసేపు గుర్తుంటుంది చెప్పండి మనకు అది? ఏమండి, ఎంతసేపు మనకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు తిన్నాం, మీరు ప్రార్థన అయ్యాక మీరు ఇంటికి వెళ్తారు, మీరు సిద్ధం చేసుకుని విలువైన ఆహారం భోజనం చేస్తారు. మరలా మరలా ఎప్పుడు ఆకలిసేస్తుంది? మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి ఆకలిస్తుంది. అంటే ఉదయం మీరు విలువైన ఆహారం తిన్నాం కదా, దాని బలం ఒక 4 రోజులు మనకు ఉంటుందని మీరు ఆగుతారా? ఆగరు. అంటే ఈ పూట తిన్న ఆహారం మరుసటి పూటకే మర్చిపోతున్నాం మనం. కానీ వీళ్ళకి మాత్రం ఏం గుర్తుందో తెలుసండి, వీళ్ళగా కొన్ని సంవత్సరాలైనా నెలలైనా అక్కడ తిన్న ఆహారం గుర్తుంది, కానీ వాళ్ళు ఏం మర్చిపోయారో తెలుసండి? దేవుడు ఒకానొక సమయమందు వారి విషయంలో చాలా బాధపడ్డారండి. వారి విషయంలో దేవుడు బాధపడిన బాధను ఒక్కసారి మనం చూడగలిగితే, ప్రియులారా వాక్యం చూద్దాం. ఇదే సంఖ్యాకాండం మనం చూస్తే 14వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాలు మనకి కనబడుతున్నాయి. నేను చదువుతున్నాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనంలో వీళ్ళు ఏం మర్చిపోయారు చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఏం మర్చిపోయారు? దేవుడు అంటున్నాడు స్వయంగా మోషే గారితో, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించిరి. జాగ్రత్తగా వినండి. ఇది సందర్భం ఏంటంటే, వీరు కనాను దేశం సరిహద్దులకు వచ్చేసారు. సరిహద్దులకు వచ్చేసిన తర్వాత దేవుడు మోషే గారితో అన్నారు, ఇశ్రాయేలుల 12 గోత్రాలలోంచి 12 మందిని ఏర్పాటు చేయి, మీరు స్వాధీనం చేసుకుని పోయే కనాను దేశానికి పంపించి వాళ్ళు ఆ దేశం వేగు చూస్తారు. అక్కడ పరిస్థితులు ఏమో అవన్నీ చూచి వాళ్ళ సమాచారం తీసుకొస్తారు. వారు సమాచారం తీసుకొచ్చిన తర్వాత మీరు సిద్ధపడి కనాను దేశంలోకి వెళ్ళండి అని దేవుడు చెబితే, మోషే గారు 12 మందిని సిద్ధపరిచి వేగు చూడడానికి పంపించారు. వీరు 40 దినాలు ఆ దేశమంతా సంచరించి అక్కడి నుంచి సమాచారం తీసుకొచ్చారు. విచారం ఏంటో తెలుసండి, వెళ్ళిన 12 మంది ఒకే సమాచారం చెప్పలేదు. 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. 2 మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. ఆ 2 ఎవరంటే యెహోషువ, కాలేబులు. ఏమండి, ఈ 14వ అధ్యాయం ఇంకా చెప్పాలంటే 13వ అధ్యాయం మీరు చదువుకోండి ఖాళీ ఉన్నప్పుడు. అందులో ఈ చరిత్ర అంతా ఉంటది. పిల్లరా, వీళ్ళు చెప్పిన 10 మంది చెప్పిన చెడ్డ సమాచారం ఆలకించి ఇశ్రాయేలీల సమాజం అంతా ఎంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు తెలుసండి? దేవుని మనస్సును బాధ పెట్టే నిర్ణయం తీసుకున్నారు. దేవుని కృపను లోకువ కట్టిన నిర్ణయం తీసుకున్నారు. ఎంత భయంకర నిర్ణయం తెలుసా? చూడండి ప్రియులారా, వారు చేసిన ఆ నిర్ణయము ప్రియులారా నిజానికి దేవుని ఎంత బాధ పెట్టిందంటే, వాళ్ళు అంటున్నారు కదా ప్రియులారా, 14వ అధ్యాయం చూస్తే ఒకసారి నేను చదువుతున్నాను. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ ప్రదేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు. చూడండి ఇక్కడ అంటున్నారు, తిరిగి ఐగుప్తుకి వెళ్ళుట మాకు మేలు కదా అని వారిలో అనుకుని వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళుతామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. చూసారమ్మా ఎంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు తెలుసా? 10 మంది చెప్పిన చెడ్డ సమాచారం విని వీళ్ళు అంటున్నారు, ఇక మనం ముందుకు వెళ్తే చనిపోతాం, మన పిల్లలు మనం కూడా చనిపోతాం, దేవుడు మనల్ని ఇక్కడికి చంపడానికే తీసుకొచ్చారు అనుకుంటూ వాళ్ళు అంటున్నారు, మరలా మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుందాం. నిజానికి వాళ్ళకి దేవుడు ఇచ్చిన నాయకుడు ఎవరమ్మా? ఇశ్రాయేలుకి దేవుడు ఒక నాయకుడిని ఇచ్చారు కదా. ఆ నాయకుడు తనంతట తాను వచ్చిన ఆయన కాదు, మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన దేవుడు పిలవగా, దేవుడు పంపగా వచ్చిన నాయకుడు. దేవుడు పంపగా వచ్చిన నాయకుడిని ప్రక్కన పెట్టేసి వాళ్ళు ఏమంటున్నారంటే, మనం మరో నాయకుడిని ఏర్పాటు చేసుకుందాం, ఏర్పాటు చేసుకుని మరలా ఏం చేద్దాం, మరలా మనం ఐగుప్తుకి వెళ్ళిపోదాం, అదే మనకి మేలు అంటున్నారు. ఒక మాట చెప్పండి, తిరిగి వీళ్ళు ఐగుప్తుకి వెళితే వాళ్ళకి మేలా కీడా చెప్పండి? జరిగితే 2 విషయాలు జరుగుతాయి. ఏంటో తెలుసండి? వీళ్ళ వలన ఐగుప్తీలందరూ చనిపోయారు. చివరికి ఎర్ర సముద్రంలో వాళ్ళ సైన్యం అంతా ఫరో అంతా చనిపోయారని ఐగుప్తీయులు అవసరమైతే వీళ్ళందరినీ చంపే అవకాశం ఒకటి ఉంది. రెండవది, అవసరమైతే మరలా ఏ బానిసత్వం నుంచి వారు వెళ్ళిపోయారో అదే బానిసత్వాన్ని మరలా వారి మీద పెడతారు కదండి. అంతేగాని బాగానే తిరిగి వచ్చారని సన్మానం చేస్తారా?
బాగానే తిరిగి వచ్చారని వాళ్ళకి స్వాస్థ్యం ఇస్తారు చెప్పండి దేశంలో? లేదు. చూడండి ఎంత మూర్ఖముగా ఆలోచిస్తున్నారు ప్రియులారా. వాళ్ళు పడిన శ్రమ మర్చిపోయారు. అందుకే జ్ఞాపకం చేశాను. వాళ్ళు తినిన ఆహారం గుర్తుంది కానీ వారు పడిన శ్రమ మర్చిపోయారు. అంటాం కదండి, వారు ఒక్కొక్కసారి పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే నువ్వు తిన్న దెబ్బలు మర్చిపోయావు, నువ్వు అందుకే మరలా ఏం చేస్తున్నావు? అల్లరి చేస్తున్నావు. నువ్వు కానీ అల్లరి చేస్తే నా చేతిలో ఏం తింటావు? అమ్మ అనలేదా మీరు ఎప్పుడు మీ పిల్లల్ని? పిల్లలు చెప్పండి, మీ తల్లిదండ్రులు ఎప్పుడు అనలేదా దెబ్బలు తింటావని? అన్నప్పుడు అమ్మ ఎప్పుడు ఉండవు అన్నారు మీరు? దెబ్బలు అనేవి తినేవి కాదు కానీ ఆ దెబ్బలు ఏమంటాం చెప్పండి? దెబ్బలు తింటారు, జాగ్రత్త అంటారు. ఇప్పుడు ఇశ్రాయేలీలమ్మ అక్కడ చెప్పండి చేపలు గుర్తొస్తున్నాయి, మరి తిన్న ఆ కూరలన్నీ గుర్తొస్తున్నాయి కానీ వాళ్ళ చేతుల్లో తిన్న దెబ్బలు గుర్తున్నాయి చెప్పండి? మోషే గారు ఐగుప్తు దేశం వెళ్ళాక ఇశ్రాయేలుకి శ్రమ పెరిగింది. ఈ ఇశ్రాయేలు పెద్దలందరూ ఫరో దగ్గరికి వెళ్ళి అంటారు, అయ్యా మీ సేవకులు మరి మీ యొక్క అధికారులు మమ్మల్ని కొడుతున్నారయ్యా అని చెప్పేసి వారు అన్నారు. అంటే ఐగుప్తీయులు వీళ్ళని కొట్టారా లేదు చెప్పండి? కదా, దెబ్బలు తిన్నారు కదా, అవి గుర్తున్నాయండి వీళ్ళకి దెబ్బలు గుర్తులేవు కానీ చేపలు కూరలు గుర్తున్నాయి. వీళ్ళ అందుకే దేవుడు వేదన పడుతున్నాడు. సరే, ఇవన్నీ మర్చిపోయినట్టు మరలా ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వీళ్ళు? ఐగుప్తుకు వెళ్ళిపోదాం, ఐగుప్తుకే దాసులు అయిపోదాం అంటున్నారు. అంటే వాళ్ళు పడ్డ శ్రమను మర్చిపోయారు. ఇంకో మాట ఏంటో తెలుసండి, దేవుడు ఎంత వేదనతో మాట్లాడుతున్నారంటే 22వ వచనంలో మనం చదువుకున్నాం కదా, దేవుడు అంటున్నారు మోషే గారితో, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుష్యులందరూ ఈ 10 మారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. వినండి మాట, దేవుడు అంటున్నారు, నేను ఐగుప్తులో అద్భుతాలు చేశాను. మనందరికీ తెలుసు, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయిలు బయటికి రావడానికి దేవుడు అక్కడ కొన్ని అద్భుతాలు చేశారు, కొన్ని సూచక క్రియలు చేశారు. సహజంగా మనం ఏం చెప్పుకుంటాం? ఎన్ని అద్భుతాలు జరిగాయని చెప్పుకుంటాం చెప్పండి? ఇశ్రాయిలు బయటికి రావడానికి 10 అద్భుతాలు పైన చేశారు దేవుడు కదా. వీళ్ళు ఏం చేశారంటే ఈ అద్భుతాలన్నీ మర్చిపోయారు. ఐగుప్తులో జరిగిన అద్భుతాలు మర్చిపోయారు. రెండవది దేవుడు అంటున్నారు, అరణ్యములో కూడా ఆయన మహిమను చూచారట. వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటికి రాగానే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు దేవుడు. మనుషుల ద్వారా జరిగే కార్యం కాదు, కల్లారా చూచారు. సముద్రం పాయి రావడం అనేది ఎక్కడ జరిగేది కాదు, కానీ ఇశ్రాయేలు చూస్తుండగానే దేవుడు అద్భుతం చేశాడు. సముద్రం దాటాక చేదు నీళ్లను మధురంగా మార్చాడు ఆయన. మాకు నిత్యము నీరు కావాలంటే బండలో నుంచి మధురమైన జలాలు దేవుడిచ్చాడు ఆయన. ఏమండి, మాకు ఆహారం కావాలంటే ఆకాశ ధాన్యం అనబడిన దేవదూతల ఆహారం అని పేరు కలిగిన మన్నాను దేవుడు వారికి ఆహారంగా పెట్టాడు. ఎండ దెబ్బ తగలకుండా పగలు మేఘస్తంభంలోను, చీకటి వెన్నెల దెబ్బ తగలకుండా రాత్రి అగ్ని స్తంభాన్ని వారికి పెట్టి కంటికి పాప వలె దేవుడు వారిని కాపాడుతూ వారికి తన మహిమను చూపిస్తూ ఉంటే ఇవన్నీ ఏం చేశారటండి? వాళ్ళు మర్చిపోయారు. అదే అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు మోషేతో, 10 మార్లు నన్ను పరిశోధించారు. 10 మార్లు దేవుని బాధ పెట్టారట. ఏంటో తెలుసా బాధ? మమ్మల్ని చావడానికి ఇక్కడికి తీసుకొచ్చారా అని అటు దేవుణ్ణి అంటున్నారు, ఇటు మోషే అహరోన్లు అంటున్నారు. అంటే వీళ్ళు ఏం మర్చిపోయారు చెప్పండి? ఈ మాట అంటున్నారు అంటే దేవుడు చేసిన మేలు మర్చిపోయినట్టే కదా. అందుకే కదా ఎంత స్పష్టంగా ఈ సంఖ్యాకాండం 14:22లో మోషే గారితో దేవుడు అంటున్నాడు, అరణ్యములో మరి ఐగుప్తులో చేశాను నేను అద్భుతాలు, అవి మర్చిపోయారు. అరణ్యములో అద్భుతాలు జరిగే నా మహిమను కల్లారా చూచారు. ఇవన్నీ మర్చిపోయి వారు నన్ను ఏం చేస్తారంటే 10 సార్లు వీరేం చేశారంటే నన్ను పరిశోధించారు. అందుకే నువ్వు ప్రక్కకి తప్పుకో, నేను వీరందరినీ లేకుండా చేస్తాను, నిన్ను నీ జనాంగాన్ని హెచ్చిస్తాను దేవుడు అనలేదండి. కానీ దైవజనుడు మోషే గారు దేవుని కోపాన్ని చల్లార్చి ఇశ్రాయేలీయులకు మేలు జరిగేలాగా ఆయన ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను చెప్పమంటారా? మనం చదువుకున్న మూలవాక్యం ఏమండి? హెబ్రీ పత్రిక 10:37లో ఏముందో తెలుసా? మీరు శ్రమ అనుభవించి గొప్ప పోరాటం పోరాడిన ఆ దినాలు మర్చిపోకండి, జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మా? వారి జీవితంలో వారు పడిన శ్రమ మర్చిపోయారు. రెండవది, దేవుడు వారికి చేసిన మేలు కూడా మర్చిపోయి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం అంటున్నారు చెప్పండి? మళ్ళీ ఐగుప్తుకే వెళ్ళిపోదాం అంటున్నారు. ఒక మాట చెప్పనా? ఈ రోజు చాలా మంది క్రైస్తవులు అనబడిన వారు కూడా, విశ్వాసులు అనబడిన వారు కూడా వినండి, దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నారు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోతున్నారు. మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? వారు ఎదుట ఉన్న శ్రమనే తలంచుకుని వీళ్ళరా ఆ శ్రమలోనే కృంగిపోతూ కొందరు దేవుణ్ణి కూడా విడిచిపెట్టేస్తున్నారు. మీరు ఈ మధ్య కొందరు మాటలు వింటున్నారు లేదో, మేము ఈ క్రైస్తవంలోకి వచ్చాక మాకు ఏమీలు జరగలేదు అంటున్నారు.
దీని ద్వారా మాకు ఉపకారం జరగలేదు అంటున్నారు. అయ్యో, ఎన్నో మేలు జరిగాయి, ఎన్నో ఉపకారాలు జరిగాయి. వీళ్ళందరూ ఎవరంటే కృతజ్ఞత లేని వాళ్ళు. అందుకే ఖచ్చితంగా పౌలు గారు అంటున్నారు, పూర్వపు దినాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళారా, ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఇశ్రాయేలీలను వాగ్దాన దేశానికి తీసుకెళ్లిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీలు కొన్ని మాటలు చెబుతూ, ప్రతి ఏడాది మీరు పస్కా పండుగను ఆచరించండి అన్నారు. ప్రతి ఏడాది పర్ణశాలల పండుగ ఆచరించండి అన్నారు. ఎందుకో తెలుసండి? దేవుడు చేసిన కార్యాలు మర్చిపోకుండా. నిజానికి ఇశ్రాయేలు విడుదలవడానికి పస్కా పండుగ చేశారు, పస్కా విందు చేశారు. ఆ విందు ద్వారా పిల్లలు వారు విడిపించబడ్డారు, ఇంకా బయటకు వచ్చేసారు. ఇంకా విందు మరలా చేయాల్సిన పని లేదు. కానీ మర్చిపోకుండా ప్రతి ఏడాది కూడా ఏం చేయమన్నారు చెప్పండి? ఆ పండుగ చేయాల్సిందే అని దేవుడు నియమం పెట్టాడు. అలాగే 40 సంవత్సరాలు వాళ్ళు గుడారాల్లో జీవించారు. అరణ్యములో దేవుడు కాపాడాడు. స్వాస్థ్యమైన స్థిరమైన భవనాలు కలిగిన కనాను దేశానికి వెళ్ళిపోయాక మరలా పర్ణశాలల పండుగలు చేయమన్నారు దేవుడు. ఎందుకో తెలుసా? ఆ గుడారాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలా కాపాడాడో తెలియాలంటే మరలా అప్పుడప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? గుడారాల్లోకి వెళ్ళాలని దేవుడు అన్నాడు. ఈ మాటలన్నిటి అర్థం ఏంటో తెలుసండి? జరిగిన దేవుడు తప్పించిన కీడు మర్చిపోకూడదు. అందుకే అంటున్నారు కదా, నీ తల్లిదండ్రులను అడుగు. ఇందాక మనం చదువుకున్న వాక్యం ఉంది కదండి, ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్న 32వ అధ్యాయంలో, నీ పెద్దలను అడుగు, వారు నీకు చెబుతారు. అలాగే నీ పితరులను అడుగు, వారు నీకు చెబుతారు అన్నారు. కాబట్టి ఈ రోజు ఒకటే మనం జ్ఞాపకం చేసుకుందామండి, పూర్వపు దినాలు మనం మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలు మర్చిపో. ఈ రోజు శ్రమ అయితే ఉంటే ఉండొచ్చు, ఈ రోజు కష్టమైతే ఉండొచ్చు, కానీ కష్టంలో ఉన్న మనం దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు. మీకు ఒక ముగ్గురు గురించి జ్ఞాపకం చేసి ముగించేస్తాను. పిల్లలు మనందరికీ తెలుసు, యోబు మహాభక్తుడు. అమ్మా, యోబు గారి జీవితంలో మహాశ్రమ వచ్చింది. ఈ మహాశ్రమలో యోబు భార్య ఒక మాట అన్నది. యోబు గారిని పిలిచి అంటుంది, మరి ఇంకా దేవుడు దేవుడు అని ఎందుకు నీవంటావు? నీవు దేవుణ్ణి దూషించి ఏమైపోవాలి? మరణమైపో. ఇంత శ్రమ నీకెందుకు అని చెప్పేసి యోబు భార్య అంటుంది. ఇక్కడ అద్భుతమైన మాట యోబు గారు అంటారు. ఏమన్నారు తెలుసా? మూర్ఖురాలు మాటలు అన్నట్టు నీవు ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ ఆయన పలికిన మాటలు ఆలోచిస్తే అద్భుతంగా ఉంటాయి. దేవుని వలన మేలు అనుభవించిన మనము కీడు అనుభవింప తగమా అన్నారు ఒక మాట. రెండవది, యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకున్నారు అన్నారు. దేవుని నామమునికే స్తుతి కలుగునుగాక అన్నారు. మరో మాట అంటాడు ఆయన, నేను నా తల్లి గర్భము నుంచి ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగానే వెళ్తానని ఆయన సమర్థించుకుంటున్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, యోబుకి యోబు భార్యకి తేడా ఏంటంటే, యోబు భార్య దేవుడు అది వరకు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయింది. అవునా కదా? యోబు గారికి ఎంత సంపన్నత ఉంది, ఎంత సౌకర్యాలు ఉన్నాయి, ఎంత ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇవన్నీ అనుభవించిన వాళ్ళే కదండి. ఈరోజు శ్రమ వచ్చేసరికి యోబు భార్య ఏమంటుంది? ఇంకా దేవుడు ఎందుకు నీకు దూషించే అంటుంది. కానీ యోబు ఏమంటున్నాడు తెలుసా? దేవుని వల్ల మేలు అనుభవించిన మనము అంటున్నాడు. అంటే యోబు గారు ఏం మర్చిపోలేదండి? చెప్పండి అందరూ. దేవుడు చేసిన మేలు మర్చిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు చేసిన మేలు ఆయనకు గుర్తుంది కాబట్టి ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చారు, ఆయన ఏం చేశారు? తీసుకున్నారు. ఆయన నామముకే మరి స్తుతి కలుగును గాక అనే మాట అంటున్నాడు. యోబు భార్య మర్చిపోయింది కానీ యోబు గారు మర్చిపోలేదు. కనుక మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మన జీవితాల్లో కూడా శ్రమలు ఎప్పుడూ ఉంటాయి. మీరు ఒక మాట అనుకోవచ్చు, ఈరోజు శ్రమ ఉంది, తీరింది, ఇక శ్రమలు రావు అనుకోకండి సుమా. శ్రమలు కానీ ఆగాయి అనుకోండి, మనం దేవునికి దూరం అయిపోతున్నట్టు లెక్క. అర్థమైందండి? ఈరోజు శ్రమ ఆగిపోయింది, ఇక నీ జీవితంలో శ్రమ రాదు అని ఎవరైనారంటే నమ్మకండి, అది నిజమైన భక్తి కాదు. భూమి మీద ఉన్నంత వరకు శ్రమలు, అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుంది, మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి చేరాలని అపోస్తలు చెప్పారండి. అంటే దేవుని రాజ్యాన్ని చేరాలంటే ఏముండాలి? మనకి శ్రమ. అంతేందుకు, ఇందాక చదువుకున్న హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలో ఏముందో తెలుసా? మీరు వెలిగింపబడిన మీదట అన్నారు. అంటే వెలిగింపబడేది ఎప్పుడంటే శ్రమల తర్వాతే. శ్రమలు, ఆ పోరాటం జరిగాకే మనకి వెలిగింపు, అప్పుడే మనకి దీవెన. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం భూమి మీద ఉన్న దినాలన్నీ శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు దేనికోసం అంటే మన బలం కొరకే. కనుక ఎన్ని శ్రమలున్నా మనం ఏం మర్చిపోకూడదంటే మునుపటి దినములు మర్చిపోకూడదు, పూర్వకాలం మర్చిపోకూడదు. యోబు గారి జీవితం నుంచి ఆ విషయం నేర్చుకుంటే మరొకిద్దరు భక్తులు ఉన్నారు, అవి కూడా అతి క్లుప్తంగా చెప్పేసుకుని ముగించుకుంది. ఒకసారి కీర్తనల గ్రంథము 143వ కీర్తన 5వ వచనం చదువుదామండి. కీర్తనల గ్రంథము 143వ కీర్తన
5వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ దావీదు గారి అనుభవాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఎంత అద్భుతమైన మాట, చదువుదామండి. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఒకసారి ఇలా చూడండి అందరూ. ఇది దావీదు గారు రాసిన కీర్తన, 143వ కీర్తన ఎదురుగా దావీదు కీర్తన చూడండి. దావీదు గారు అంటున్న మాట ఏంటంటే, పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. ఇలా చూడండి, దావీదు గారు ఈ పాట పలికేసరికి, ఈ మాట అనుకుంటున్న సరికి ఆయన ఏ స్థితిలో ఉండుంటారో ఆలోచన చేయండి అమ్మా. దావీదు గారి జీవితం ఇలా 2 భాగాలు మనకి తెలిసి చెబుతారా? ఏంటి ఆ భాగాలు? దావీదు గారు 2 వృత్తులు చేశాడు ఆయన అమ్మా. ఒకటి గొర్రెలు కాచుకునే వృత్తి కదా. ఆయన జీవితం ప్రారంభంలో మనకి గొర్రెలు కాచుకునే వ్యక్తిగా కనబడతారు. తర్వాత ఆయన దేవుడు ఏ పని అప్పగించారమ్మా? ఇప్పుడు దావీదు గారు మరో ముఖ్యమైన వృత్తి ఏంటి? ఇశ్రాయేలీలకు రాజు అయ్యాడు కదా. ఈ మాట పలికేసరికి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు తెలుసండి? సింహాసనం మీద ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. రాజుగా దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో దావీదు గారు అంటున్నారు ఏంటి తెలుసా? నేను నా పూర్వ దినములు జ్ఞాపకము చేసుకుంటున్నాను అంటున్నాడు. చూడండి, సహజంగా ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చేసరికి చాలా మంది ఏం మర్చిపోతారో తెలుసండి? ఏ స్థితిలో నుంచి వచ్చారో, ఏ పరిస్థితిలో నుంచి వచ్చారో, ఎలాంటి దేన స్థితిలోంచి వచ్చారో మర్చిపోతారు. అందుకే పౌలు గారు అదే మాట అన్నారు, నీ పూర్వ దినాలు మర్చిపోకని. ఇక్కడ దావీదు కూడా ఏమంటున్నారంటే, నా పూర్వ దినాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నారు. ఒకసారి ఆయన పూర్వ దినాల గురించి ఒక మాట చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రస్తుతం రాజుగా ఉన్నారు దావీదు గారు అమ్మా. దావీదు రాజుగా ఉన్నారు. రాజుగా ఉండే సమయంలో ఉండే శ్రమ రాజుకుంటది అమ్మా. రాజులకు శ్రమ ఉంటుందా ఉండదా? మనం ఏం కనబడుతుంటే ఆయన తల మీద ఉన్న కిరీటం, ఆయన వేసుకున్న విలువైన వస్త్రాలు, ఆయన ఎక్కి వెళ్తున్న గుర్రమో రథమో కనబడుతుంది. కానీ ఆయనకుండే శ్రమ ఆయనకుంటుందో చెప్పండి. మీకు తెలుసా? దావీదు గారు రాజుగా ఉన్నప్పుడు ఆయనకి శ్రమ ఉంది. అలాగే గొర్రెలు కాచుకుంటున్నప్పుడు కూడా శ్రమ ఉంది. గొర్రెలు కాచేటప్పుడు ఆయనకు వచ్చిన శ్రమ ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఏమైనా శ్రమ ఉందంటారు లేదంటారు? ఆయనకి హాయిగా ఆడతా పాడతా గొర్రెలు కాచేస్తాడంటారా? ఎవరైనా గుర్తు చేయండి. దావీదు గారు గొర్రెలు కాచుకునేటప్పుడు ఆయనకి ఏమైనా శ్రమ ఉందా లేదా? మరి ఒక్కసారి చెప్తారా అమ్మా? తన తండ్రి తనకు అప్పగించిన ఆ మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఒకసారి ఒక సింహము నోట కరుచుకుని తీసుకుని వెళ్ళిపోతుంటే, అమ్మో సింహమే, దానితో నేనెక్కడ పోరాడగలను? పోతే పోయింది ఒక గొర్రె, మిగిలిన గొర్రెలు ఉన్నాయి కదా అని వాటిని తోలుకుని ఇంటికి వెళ్ళిపోలేదండి. నా తండ్రి నాకు అప్పగించిన గొర్రె పిల్ల సింహం ఎత్తుకుపోతుంది, ఆ గొర్రె పిల్లని నేను కాపాడాలని బాలుడై ఉన్నప్పటికీ పరిగెత్తుకుని వెళ్ళి దానిని ఒక్క దెబ్బకు కొట్టి మేక పిల్లను చీల్చినట్టు చీల్చేసి తన గొర్రెను ఆయన రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకానొక సమయమందు ఎలుగుబంటి కూడా అలాగే తన గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంటే దానితో పోరాడాడు. ఎలుగుబంటిని గెలవాలంటే, సింహాన్ని గెలవాలంటే ఒక బాలుడు వల్ల అవదండి. కానీ ఆయనకున్న బాధ్యతను బట్టి శ్రమ అనుకోకుండా వెళ్ళి ఆ గొర్రె పిల్లలను కాపాడుకున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆయన ఇలా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు శ్రమ ఉందా లేదా? మరి సింహము ఎలుగుబంటే వచ్చాయంటే తోడేళ్ళు వస్తాయి, ఇంకా ఎన్నో కీడులు వస్తాయి. అంటే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు. తర్వాత ఇందాక చెప్పినట్టు రాజైన తర్వాత కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఒక విచిత్రం తెలుసండి, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన శ్రమ, రాజుగా ఉన్నప్పుడు మీకు తెలుసా ఆయన సొంత బిడ్డలే ఒకసారి ఆయన చంపడానికి, ఆయన కీడు చేయడానికి కూడా ప్రయత్నించిన పరిస్థితి రాజు అయినప్పుడు ఉంది. అయితే ఈ రెండింటికి మధ్యన మరో శ్రమానుభవం ఉందండి. ఇది మనం మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. చెబుతారు ఎవరైనా, దావీదు గారి జీవితంలో గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ అలాగే రాజు అయినప్పటికీ ఈ రెండింటికి మధ్యలో ఒక గొప్ప భయంకరమైన శ్రమానుభవం ఆయన కలిగి ఉన్నాడు. చెప్తారా? వెరీ గుడ్. ఎవరు చెబుతున్నారు? సోదరి ప్రేమవతి గారు చెబుతున్నారు. వినండి, ఏంటో తెలుసండి. ఆయన రాజు కాకముందు ఏమండి గొర్రెల కాపరిగా ఉన్న ఆయన ఒకానొక సమయమందు బలాఢ్యుడైన 6 మూరల జానడెత్తున్న ఫిలిస్తీన్ల యోధుడైన గొల్యాతును చంపాడు కదా. చంపినప్పుడు పిల్లారు ఆయన అందరి దృష్టిలో పడ్డాడు. అందరూ అన్నారు, మరి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను చంపారని స్తుతిస్తే ఈ సౌలు, రాజైన సౌలుకి దావీదు మీద విషపు చూపు కలిగింది. పిల్లరా ఆయన ఒకటే తలంచాడు,
సహజంగా సౌలు ఏమనుకున్నాడంటే నా తర్వాత నా కుమారుడైన యోనాతాను ఉన్నాడు కదా, తాను రాజు అవుతాడు అనుకున్నాడు. కానీ ప్రజల మనసు ఎవరి మీద ఉంది? దావీదు మీద. నిజానికి ప్రజల మనసు కాదుంట, అసలు దావీదు మీద మనసు ఉన్నది ఎవరికంటే దేవునికి. అసలు దేవుని చిత్తములో ఇశ్రాయేలుకు రాజు అవ్వాల్సినాడు దావీదే. కానీ ఇశ్రాయేలు తొందరపడి మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలన్నప్పుడు ఆయన ఈ బెన్యామీను గోత్రీకుడైన సౌలుని రాజుగా ఏర్పాటు చేశారు. కానీ ఈ రాజు అయిన సౌలు విషపు చూపు కలిగి ఏమండి దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. తీరా దావీదేం పరాయివాడు కాదే. ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి తన కుమార్తె అయిన మీకాలుని దావీదుకిచ్చి పెళ్లి చేశాడు. అంటే ఇప్పుడు దావీదు సౌలుకి ఎవరమ్మా? అల్లుడు, సొంత అల్లుడే. వింటున్నారు అందరూ? సొంత అల్లుడే. ఈ అల్లుడిని చంపడానికి ఆయన ప్రయత్నం చేశాడు. నిజంగా చూడండి, ఎవరి జీవితంలో రాని భయంకరమైన శ్రమ. నిజానికి ఒక మాట, గొల్యాతును చంపిన దావీదుకి, సింహాన్ని చంపిన దావీదుకి, ఎలుగుబంటిని చంపిన దావీదుకి సౌలును చంపడం కష్టమా? నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి మీరు. మళ్ళీ అడగనండి. సింహాన్ని చంపిన దావీదుకి, అమ్మా బాలుడుగా ఉన్నప్పుడే కదా, అలాగే ఎలుగుబంటిని చంపిన దావీదుకి, ఒక గులకరాయితో బలాఢ్యుడైన ఆ గొల్యాతును చంపిన దావీదుకి సౌలును చంపడం ఏమైనా కష్టమా? ఆయన తలంచుకుంటే చిటికలో పని. అవునా కదా చెప్పండి? ఏమండి? కానీ దావీదు చూసారా, తన మామగారికి కీడు చేయకూడదని ఆయన దగ్గర నుంచి ఆయన పారిపోతానే వెళ్ళాడు. నిజంగా ఆయన పారిపోయిన విధానం బైబిల్లో చదివితే, సమయం లేదు కాబట్టి అవన్నీ మీకు చెప్పడం లేదు, కానీ మీరు చదువుకోండి. గుహలమ్మట, నదులమ్మట, ఏమంటే అడవులమ్మట, ఒంటరిగా, అలాగే తనతో మరికొంత మరి సహవాసం కూడి ఎంత బాధలు పడ్డాడంటే నిజంగా ఆయన పడిన బాధ మామూలు కాదండి. శ్రమానుభవం. నేను ఎందుకు ఈ మాటలు చెప్పాను తెలుసా? మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో 140వ కీర్తన 5వ వచనంలో దావీదు అంటున్నాడు, నా పూర్వ దినాలు నేనేం చేస్తున్నాను? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్న దినాలు ఈ దినాలు కూడా ఉన్నాయండి. సౌలు తానని ఎలా తరిమాడో, ఎంతగా ఏడ్చాడో. మీకు సంగతి తెలుసా? 2 సార్లు సౌలును చంపడానికి అవకాశం వచ్చిందండి ఆయనకి. ఈ తరుముతున్న సమయంలోనే 2 సార్లు గుహలో సౌలు దొరికాడు. దావీదుతో పాటు కొందరు సైనికులు ఉన్నారు, తన వారు ఉన్నారు. వాళ్ళు అన్నారు, నువ్వు చంపుతావా, మమ్మల్ని చంపమంటావా? అవకాశం వచ్చింది. ఒంటరిగా దొరికాడు. ఒంటరిగా దొరికిన సౌలును లేకుండా చేస్తే రాజ్యం నీదే కదంటే, నీతిపరుడైన యథార్థపరుడైన ఈ దావీదు ఏమన్నాడు తెలుసా అండి? దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను ముట్టడానికి వీల్లేదు. ఒకవేళ తప్పు చేస్తే ఎవరు చూసుకుంటారు? దేవుడే చూసుకుంటారు తప్ప నేనేమి చేయను, మీరు కూడా ఏమి. చూసారండి, ఎంత శ్రమలో నలిగిపోయిన దావీదు సింహాసనం మీదకి వెళ్ళాక ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. పౌలు గారు అన్నమాట అదే. మీరు పడిన శ్రమలను, గొప్ప పోరాటం. దావీదు గారి జీవితంలో శ్రమ ఉందా లేదా? గొప్ప పోరాటం ఉందా లేదా? తర్వాత దేవుడు వెలిగించాడు, రాజు అయిపోయాడు. రాజు అయిపోయినా సరే నేను రాజు అయిపోయానని చెప్పేసి ఏమండి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని విర్రవేగడం లేదు. ఆయన అన్ని జ్ఞాపకం చేస్తూ, ఈరోజు కొంచెం భాగ్యం కలిగితే చాలండి, కొంచెం సమృద్ధి కలిగితే చాలండి, పరిస్థితులే మర్చిపోతున్నారు చాలా మంది. దేవుని పిల్లలారా, మీ అందరికీ చెబుతున్నాను, మనం ఎంత వృద్ధిలోకి వచ్చినా ఏం మర్చిపోకూడదు చెప్పండి? చెప్పాలి అందరూ, ఏం మర్చిపోకూడదు? పూర్వపు దినాలు మర్చిపోకూడదు. ఏ స్థితిలోంచి దేవుడు నిలబెట్టాడో. దావీదుని ఎలాగున మరి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కాపాడాడు. అలాగే మామగారు తరుముతున్నప్పుడు ఎంతగా ఆయన తప్పించబడి చివరికి రాజయ్యడు. అన్ని జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నామా? స్తుతిస్తా ఉన్నాడు. కాబట్టి దావీదు అనువాది. అక్కడేమో యోబు గారు మరి దేవుడు మేలు చేశాడు కదా, మేలు అనుభవించాం కదా అన్నాడు కదా, మేలు మర్చిపోలేదు. ఇక్కడ దావీదు కూడా తానికి దేవుడు తప్పించి ఇవన్నిటి నుంచి తప్పించాడు లేదా? నిజాన్ని చెప్పాలంటే సింహం దగ్గరికి వెళ్ళినప్పుడే అయిపోవాలి దావీదు గారి జీవితం. అవునా కదా? అమ్మ, సింహం అంటే ఏదైనా పిల్లిపిల్లదేంటి? కాదు కదా పిల్లరా. ఈ రోజు పిల్లిని పట్టుకోవాలంటేనే మనకు భయం. పట్టుకుంటే ఊరుకుంటుందో చెప్పండి అమ్మా. మీకు పరిచయం లేని పిల్లిని పట్టుకోండి ఎప్పుడైనా వెళ్ళి. పరిచయం ఉన్నదంటే పర్వాలేదు, ఏం చేయదు. పరిచయం లేని పిల్లిని పట్టుకోండి అమ్మ, ఏం చేస్తుంది చెప్పండి? వెంటనే కరుస్తుంది. పరిచయం లేని కుక్క పిల్లని పట్టుకుంటేనే కరుస్తుంది. మరి పరిచయం లేని సింహం దగ్గరికి వెళ్ళి ఆయన ఎంత సులువుగా పోరాడాడండి. నిజానికి చనిపోతే ఎప్పుడు చనిపోవాలైనా ఆ సింహం నోట్లోనే చనిపోవాలి, లేదా ఎలుగుబంటి నోట్లోనే చనిపోవాలి, లేదా ఫిలిస్తీయుడైనా ఆ గొల్యాతు సామాన్యుడా ఏమండి, ఆయన ఈటేనంట నేతగాని ధోని అంత ఉంటదటండి. ఏమండి, అలాంటి ఫిలిస్తీన్ చేతిలో చనిపోవాలి. అలాంటి సౌలు ఏపాటి వాడు చెప్పండి? కానీ లోబడ్డాడండి, దేవుని చిత్తానికి లోబడి తాను వెలిగింపబడడానికి, తాను దీవించబడ్డానికి, దేవుని చిత్తము ఆయన విషయంలో జరగడానికి ఎన్ని శ్రమలు పడాలో అన్ని శ్రమలు అనుభవించాడు. ఈరోజు మనం దేవుని చిత్తంలోనికి, దేవుని చేత వెలిగింపబడాలి. ఒక మాటలో చెప్పాలి, వెలిగింపబడ్డం అంటే ఒక విధంగా
పరలోక రాజ్యం చేరడమే. దేవుని మహిమలోకి వెళ్ళే లోపల ఎన్నో శ్రమలు ఉన్నాయి మన జీవితంలో. ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? అనుభవించాలి. వాటన్నిటిని బట్టి దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. చివరిగా మరొక వ్యక్తిని గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసి ముగించేస్తాను. పిల్లలు ఒకసారి ఇదే కీర్తనల గ్రంథం 77వ కీర్తన 5వ వచనంలో చూస్తే భక్తుడైన ఆసాపు గారు ఆయన కూడా ఒక మంచి మాట రాశాడండి. ఒకసారి కీర్తనలు 77 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. ఏమంటున్నాడు? తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును. ఇలా చూడండి, తొల్లిటి దినాలంటే ప్రారంభ దినాలు అమ్మా. అలాగే పూర్వకాల సంవత్సరాలు నేను ఏం చేసుకుంటాను? జ్ఞాపకమునకు లేదా మనస్సునకు తెచ్చుకుందును. మరి ఆసాపు భక్తుడై దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు ఎలాగున దేవుడు ఆయన దీవించాడో ఇవన్నీ ఏం చేస్తాడటండి? జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే నేను ఎప్పుడు మీకు చెబుతూ ఉంటాను, ప్రతి ఏడాది దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళన్నీ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎంతమంది గుర్తుందో లేదో, మన సంఘాల్లో ఏడాదిలో చివరి నెల అయిన డిసెంబర్ నెల చివరి వారాల్లో ప్రత్యేక ఒక పండుగ ఏర్పాటు చేస్తాం. చాలా సంఘాల్లో జరుగుతుంటది ఈ పండుగ. స్తుతుల పండుగ అని ఒక పండుగ ఏర్పాటు చేస్తాం. ఆ పండుగ ఉద్దేశం ఏంటండి? ఎవరైనా జ్ఞాపకం చేయండి. ఆ పండుగ ఉద్దేశం ఏంటి తెలుసా? ఏడాదంతా దేవుడు మనల్ని కాపాడి మనల్ని రక్షించి మనల్ని పోషించినందుకు కృతజ్ఞతగా దేవునికి స్తుతించడం. అంటే మనం పాత ఏడాదంతా కాపాడబడ్డాం, క్రొత్త ఏడాదిలోకి వెళ్తున్నాం అంటూ దేవుని స్తుతిస్తాం. అలాగే వాచ్ నైట్ సర్వీస్ అని ఒకటి జరుగుతుంది. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు మనం ఏం చేస్తాం? ప్రతి ఏడాది వాచ్ నైట్ సర్వీస్ చేస్తాం. అంటే నూతన సంవత్సరం కొరకు ఎదురు చూసే ప్రార్థన. ఆ ప్రార్థనలో కూడా ఏం చేస్తాం చెప్పండి అమ్మా? ఏడాదంతా కాపాడిన దేవునికి స్తుతులు మనం చేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా న్యూస్ ఛానల్లో ఒకసారి గమనించండి. వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి? డిసెంబర్ నెల చివరి దినాలకు వచ్చేసరికి ఆ ఏడాదిలో మన దేశంలోనూ ప్రపంచంలోనూ ఏమైతే ముఖ్యమైన విషయాలు జరిగాయో అవన్నీ మరొక్కసారి ప్లే చేసి పలానా రోజు ఇలా జరిగింది ఇలా జరిగింది అని వారు న్యూస్ ప్లే చేస్తారు కదండి. అవి చూసినప్పుడు మనం కూడా నిజమే కదా, అప్పుడు ఎలా జరిగింది, ఏడాదులు ఇవి జరిగింది, నిజం మర్చిపోతూ ఉంటాం మనం మామూలుగా. కానీ అవన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. అలాగే నేను అంటున్నానమ్మా, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను సంఘాల్లో, మనకి దేవుడు ఎప్పుడు ఏ మేలు చేశాడో ఒక డైరీ పెట్టుకుని, విన్నారమ్మా? ఒక డైరీ పెట్టుకుని ఈ దినాన్న దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఈ దినాన్ని ఈ కీడు తప్పించాడు, ఈ దినాన్ని ఈ శ్రమ తప్పించాడు అని గుర్తు పెట్టుకుని ఆ ఏడాదిలో స్తుతుల పండుగ సమయం లేదా ఏడాది చివరిలో, నిజానికి ఏ నెలకా నెల ఏ రోజుగారో స్తుతించాలి, కానీ కనీసం ఏడాదిలో చివరి దినాల్లోనైనా అదే ఆసాపు మాట, తొల్లిటి దినాలను పూర్వకాల సంవత్సరాలు నేను ఏం చేస్తున్నాను? మనస్సుకు తెచ్చుకున్నాను. కనుక ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని మనం దేవుని స్తుతించగలిగితే అద్భుతమైన మేలు కలుగుతుంది. అమ్మా, దైవజనులైన దేవదాసయ్య గారు ఆయన వ్రాసిన కీర్తనలో ఒక అద్భుతమైన మాట మనందరికీ తెలుసు. అది నూతన ఏడాదిలోకి వెళ్ళినప్పుడు మనం ఆ చరణం పాడుతూ ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇలా అద్భుతంగా ఆయన అంటారు, ఎన్ని మేల్లో ఎంచి చూడ ఇలను ఎవరి సాక్యము, ఎన్ని మేల్లో ఎంచి చూడ ఇలను ఎవరి సాక్యము, అన్ని మేలు మరువకున్న అధికమౌను సౌఖ్యము, జీవనాద జీవరాజ శ్రేష్ఠ దాన కారుడా. చాలు, ఏమన్నారు? ఎన్ని మేల్లో ఎంచి చూడ ఇలను ఎవరు సఖ్యము, అన్ని మేళ్ళు మరువకున్న అధికమౌను సౌఖ్యం అన్నారు. ఇలా చూడండి, దేవుడు చేసిన మేలు ఎన్నో ఉన్నాయి, వాటిని మరవకుండా ఉండడం నిజానికి కష్టమే. కానీ అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని స్తుతించగలిగితేనట ఏమేగా అధికమవుతుందటండి? సౌఖ్యము అధికమవుతుంది. అందుకే మీకు ఎవరికైనా అవకాశం ఉంటే దేవుడు చేసిన అద్భుతమైన మేలు మీరు ఒక పుస్తకంలో రాసుకుని తరచు, నిజంగా మర్చిపోతాం. అందుకే కదా ఇప్పుడు చెప్పుకున్న వాక్యాలన్నిటి అర్థం అదే. పౌలు గారు చెప్పిన పూర్వదినాలు జ్ఞాపకం చేసుకో, అక్కడ ద్వితీయోపదేశకాండంలో చెప్పిన నీ పూర్వదినాలు జ్ఞాపకం చేసుకో,
అలాగే దావీదు గురించి చెప్పుకున్నా, ఆసాపు గారి గురించి చెప్పుకున్నా, అలాగే యోబు గారి గురించి చెప్పుకున్నా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారో తెలుసండి, వారి పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించిన వారే. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. కనుక ప్రియులారా, ఈ వర్తమానం ద్వారా మనందరం జ్ఞాపకం చేస్తుంది. అందుకే మీలో చాలా మంది గమనిస్తారో లేదో, ప్రతి ఏడాది కూడా దేవుని బిడలుగా మనం కొన్ని పండుగలు చేస్తూ ఉంటాం. ఈ మాట ఒకటి చెప్పి నేను ముగిస్తా. సహజంగా పండగల వల్ల మనకు కలిగే మేలేంటో తెలుసా? కొంతమంది పండగలను నిషేధించేవారు ఉన్నారు, పండగలు చేయకూడదు అంటారు. కానీ నేను మాట చెప్పనండి, యేసు ప్రభువారి జన్మను తలంచుకుని డిసెంబర్లో పండగ చేస్తాం. ఆ క్రిస్మస్ పండుగ చేయడం వల్ల మనకి ఏం గుర్తొస్తుందో తెలుసండి? అంత దేవుడు ఎంత నరుడై, అమ్మా మరి ఆకాశము నా సింహాసనం, భూమి నా పాద పెట్టమని చెప్పిన మహాదేవుడు మన రక్షణ కొరకు గుప్పెడు గర్భమైన మరియమ్మ గర్భంలో ఇమిడిపోయారని మనం ధ్యానించే దినాలు ఏ దినాలు? క్రిస్మస్ దినాలే కదండి. ఆయన తగ్గింపు జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన దీనత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, ఆయన మన కొరకు పడిన ప్రయాసంతా ఎప్పుడు జ్ఞాపకం ఉంటుందంటే ఆ క్రిస్మస్ దినాల్లోనే. అంటే క్రిస్మస్ చేస్తున్నామంటే ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన ప్రేమ జ్ఞాపకం చేసుకున్నట్టే కదమ్మా, ఆయన త్యాగం చేసుకున్నట్టు జ్ఞాపకం చేసుకున్నట్టే కదా. కానీ ఈ రోజు ఏమంటున్నారు? క్రిస్మస్ ఎప్పుడో జరిగిపోయింది, అది జ్ఞాపకం చేసుకోకూడదన్న. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? దినాలు సంవత్సరాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మన కాలగమనంలో చాలా విషయాలు మర్చిపోతాం. ఏడాది ఏడాది పండగలు చేయడం వల్ల అవి గుర్తుంటాయి. అలాగే శ్రమ దినాలు వస్తాయి. యేసు ప్రభువారు శ్రమలు జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఆయన మన కొరకు ఎంత ప్రయాసపడ్డారో తెలుస్తుంది కదా. కొంతమంది ఏమంటున్నారు? శ్రమలు ఎప్పుడో అనుభవించేస్తాడు, వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు అంటున్నారు. మరి వాక్యం ఏం చెబుతుంది? పూర్వపు దినాలు జ్ఞాపకం, మన దినాలే జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తున్నప్పుడు దేవుడు మన కొరకు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలవుతా? యేసయ్య మన కొరకు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ప్రయాసపడ్డారు లేదమ్మా కదా. హెబ్రీ పత్రిక 5:7 ఏముందండి? శరీరధారిగా ఉన్న అన్ని దినాలలో కూడా ఆయన మన కొరకు ఎంత ప్రయాసపడ్డారు అక్కడ ఉంది. కనుక శ్రమ దినాల్లో అవి. అలాగే గుడ్ ఫ్రైడే రోజున ఆయన సెలవులో మన కొరకు పడిన ప్రయాస జ్ఞాపకం చేసుకుంటాం. కొంతమంది గుడ్ ఫ్రైడే కూడా చేయట్లేదండి. పునరుద్ధాన దినం ఉంది, మరణాన్ని జయించి ఎలా లేచారో జ్ఞాపకం చేసేది దినం. ఏమండి, ఇలాగనే ఎన్నో విషయాలు, ఎన్నో పండుగలండి. దైవజనులు నిజంగా మనందరి కొరికి పండుగలన్నీ క్రమంగా, వాక్యంలోనే ఉంది, పండుగలు క్రమముగా జరగనివ్వండి అన్నారు. ఎందుకంటే ఇవన్నీ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసేవే. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుని కృపను జ్ఞాపకం చేసేవే. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో జ్ఞాపకం చేసేవే ఇవన్నీ పూర్వపు దినాలన్నీ కూడా. కాబట్టి వినండి, పూర్వపు దినాల్లో నీవు అనుభవించిన శ్రమ, లేదా నీవు ఎంత శ్రమ పడితే నీ దేవుడు ఈరోజు నీకు ఎంత భాగ్యం ఇచ్చారో మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోండి. అలా మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుని పట్ల కృతజ్ఞత ఉంటది. మర్చిపోయిన వాళ్ళు ఈరోజు చాలా సులువుగా కొందరు యేసయ్యను వదిలి వెళ్ళిపోతున్నారు కదండి. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళు ఏం మర్చిపోతున్నారంటే గతములో దేవుడు వారికి చేసిన మేళ్ళన్నీ మర్చిపోతున్నారు. మర్చిపోయినందుకే ఏం చేశారు దేవుడు? ఇశ్రాయేలీయులు కూడా చెప్పండమ్మా, కృతజ్ఞత లేని వాళ్ళకి ఏమన్నారు? ఈ మన్నా తప్ప మా దగ్గర ఏమీ లేదంటున్నారు. అందుకే దేవునికి చాలా కోపం వచ్చింది. ఇందాక మనం చదువుకున్న సంఖ్యాకాండంలో మోషేని అంటున్నారు, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నువ్వు తప్పుకో, వీళ్ళు నా మాట వినని వారు, కాబట్టి మరలా వెనక్కి వెళ్ళిపోదాం అంటున్నారని చెప్పేసి దేవుడు బాధపడ్డాడు కదా. ఆ రోజు నుంచే వాళ్ళకి శ్రమ ఎక్కువైంది. అందుకే మీకు తెలుసండి, ఆ రోజు నుంచే 40 సంవత్సరాలు వాళ్ళు మరలా తిరిగి ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ సందర్భం ఎప్పుడో తెలుసా? వాళ్ళు బయలుదేరిన కొన్ని నెలల్లో కనాను దేశానికి వెళ్ళిపోతారన్నమాట. కనాను దేశానికి వెళ్ళిపోతారు. దేవుడు వారి విశ్వాసం ఏంటో, తన మీద వారికి ఎంత నమ్మకం ఉందో, తనను చూచారు కదా, తన మహిమను చూచారు కదా, అద్భుతాలు చూశారు కదా, అసలు ఎంత నమ్మకం ఉంటుందో తెలుసుకోవాలని ఒక పరీక్షలో భాగంగా 12 మందిని పంపించారు దేశానికి. వాళ్ళు తెచ్చిన సమాచారం ఎలాంటిదైనా సరే వీళ్ళకి ఏముండాలో తెలుసండి? ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఈ దేశాన్ని మాకు సులువుగా ఇస్తారు కదా, నమ్ముతారేమో అనుకున్నారు. కానీ పరీక్షలో వారు ఓడిపోయారండి, ఓడిపోయారు. అందుకే దేవుడు అంటాడు అక్కడ, అద్భుతం సమయం లేదు కానీ మీరు చదువుకోండి సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో, వీళ్ళు తిరిగి వచ్చిన 40 దినాలకు ప్రతిఫలంగా మరలా వీళ్ళు అరణ్యములో ఎంతకాలం తిరగాలన్నా తెలుసా? 40 సంవత్సరాలు. నిజానికి 40 సంవత్సరాలు ప్రయాణం కాదు వాళ్ళది, 40 దినాలు వాళ్ళు ఆ కనాను దేశం అంతా తిరిగి చూచి చెడ్డ సమాచారం తెస్తే వీళ్ళు నమ్మేశారు. నిజానికి వాళ్ళు ఏం చెప్పినా ఏమనాలి తెలుసా? వీళ్ళు, అయ్యో మన దేవుడు ఎంత అద్భుతం చేశాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, బలమైన ఫరో చేతులోంచి ఎలా తప్పించాడు, ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడు, ఆకాశం నుంచి ఆహారం ఎలా పెట్టాడు, ఇవన్నీ వాళ్ళకు ఉండాలి కదా గుర్తు. ఇవన్నీ చూచిన వీళ్ళకి విశ్వాసం ఉంటుందేమో అని దేవుడు అనుకుంటే ఒక చిన్ని మాటకు వాళ్ళు చెప్పిన తప్పుడు సమాచారానికి వీళ్ళు వెనకంజి వేశారు. అందుకే 40 సంవత్సరాలు మీరు ఎక్కడ తిరగాలి? 4 అడుగులు వేస్తే వెళ్ళిపోతారండి కనాను దేశానికి. కానీ వీళ్ళు మరలా ఏం చేశారో తెలుసా?
మరలా తిరిగిన చోటే తిరిగిన చోటే చూడండి, మీరు కావాలంటే వాళ్ళ ప్రయాణ విధానం చూస్తే వెళ్ళిన చోటకే మరలా వస్తారు, మరలా తిరిగిన చోటే తిరిగి ఎంతకాలం తెలుసా అండి? 40 సంవత్సరాలు. చూడండి, గానుగెద్దు ఎప్పుడైనా చూసారమ్మా? తెలుసా? గానుగంటే తెలుసా? నూనె కడతారు కదా, ఆ గానుకి ఒక ఎద్దును కడతారు. ఆ ఎద్దు మెడన ఒక కర్ర ఉంటుంది, దాన్ని తిప్పుతూ ఉంటాడు. అది రోజంతా తిరుగుతుంది. ఎంత తిరిగినా చెప్పండి, ఎంత తిరిగినా ఆ సర్కిల్లోనే తిరుగుతుంది తప్ప, ఆ గానుగు చుట్టూ తిరుగుతుంది తప్ప అది ముందుకు ఎక్కడికి వెళ్ళలేదు. అది అనుకుంటది నేను ఎంతో దూరం వెళ్ళిపోతున్నాను అనుకుంటది, కానీ దానికి కట్టిన కాడి వలన అక్కడక్కడే తిరుగుతాయి. ఇశ్రాయేల్ కూడా అలాగే చేసుకున్నారండి. చెడ్డ సమాచారం విని దేవుని మహిమను అవమానపరిచినట్టు, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయినందుకు 40 సంవత్సరాలు మీరు ఇక్కడే తిరగండి అన్నాడు. ఈ తిరుగులాటలోనే అవిధేయులందరూ కూడా రాలిపోయారు. తెలుసండి ఎవరు వెళ్ళారు తెలుసా? చివరికి ఎవరైతే సమాచారం, మంచి సమాచారం చెప్పారో ఆ యెహోషువ, కాలేబులు, ఆయన కుటుంబాలు. అలాగే ఈ ఇబ్బంది కలుగుతున్న, ఈ కార్యం జరుగుతున్న సమయానికి ప్రియులారా, ఎవరైతే 20 సంవత్సరాల లోపు ఉన్నారో ప్రియులారా, ఎందుకంటే వాళ్ళ పాపంలో పాలిభాగం లేదు, వాళ్ళు దేవుని దూషించలేదు, వాళ్ళు పెరిగి పెద్దవారై వాళ్ళు మాత్రమే వెళ్ళారు. చూసారా అద్భుతం? కాబట్టి గుర్తుపెట్టుకోండమ్మా, మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ఏంటో చెప్పండమ్మా, గతములో దేవుడు చేసిన మేలు మర్చిపోద్దు. ఏమండి ఎలా ఉంటారు? యోబు భార్య ఎలా ఉంటారు? యోబులా ఉంటారా? యోబు భార్య ఏమంది? క్రైస్తవ కుటుంబమే. దేవుని దూషించు, ఏం చేశారు దేవుడు అంది. యోబు ఏమన్నాడు? ఆయన చేసిన మేలు మర్చిపోతావా? నువ్వు మూర్ఖురాల్లో మాట్లాడుతున్నాను. కాబట్టి ఒకవేళ ఎవరైనా మీ ఇంట్లో వారు ఏం చేశాడమ్మా దేవుడు, ఇన్ని రోజులు మీరు ప్రార్థనకి వెళ్తున్నారు, ఎన్ని ఉపవాసాలు అంటున్నారు, అన్ని ప్రార్థనలు ఏం చేశారంటే ఒకటే చెప్పండి, నా దేవుడు చేయాల్సినన్ని చేశాడు, ఇంకా చేయవలసినవి కూడా దేవుడు. అన్నిటికంటే ముఖ్యం, నాకు ఎక్కడ చోటు సిద్ధం చేశాడు చెప్పండి, అందరూ చెప్పండమ్మా. ఎక్కడ ఉంది? నాకు పరలోకంలో నాకు సిద్ధంగా ఉంది స్థలం, అది చాలు నాకు. కాబట్టి ఈ లోకంలో మేలు కోసం కాదు నేను నమ్ముకుంటా, అక్కడ చాలా మందికి అది లేక, దృష్టి లేక. అందుకే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 15:19 ఉంటుంది, ఈ జీవితం మట్టుకే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల, నిరీక్షణ ఉంచిన ఎడల, మనుషులందరికంటే మీరు ఎవరో తెలుసా? దౌర్భాగ్యులు అనే మాట వాడారని చూసుకోండి కావాలంటే. ఈ జీవితం మట్టుకే అంటే ఈ లోకంలో మేలుల కోసమే నువ్వు నమ్మి మేలు కలగకపోతే దేవునిగా వదిలి పెడితే మనుషులందరికంటే నువ్వెవరవట? దౌర్భాగ్యం. అంటే అర్థం ఏంటి? నీవు యేసయ్యను నమ్ముకోవాల్సిన ఈ జీవితం మట్టు కాదు, ఈ జీవితం తర్వాత ఏముంది చెప్పండి అందరూ? మరో జీవితం ఉందండి. ఆ జీవితం కోసం నమ్మాలి. ఆ జీవితం నీకు కావాలంటే నీ జీవితంలో దేవుడు చేసిన మేలేది కూడా మరవకూడదు. కీర్తనాకారుడైన దావీదు అంటాడు 104వ కీర్తనలో, ఏమండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధి, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారములో దేనిని. కీర్తన గ్రంథంలో 103వ కీర్తన, మన బైబిల్ మిషన్ పాటల పుస్తకంలో 4వ కీర్తన. 103 టోటల్ చేస్తే ఎంత? 4 కదా. కాబట్టి మీకు సులువుగా బైబిల్ గ్రంథంలో 103వ కీర్తన, మన తెలుగు క్రైస్తవ కీర్తనలో 4వ పాట. ఏమండి అందులో ఏముంది చెప్పండి? మరి ఎంతో అద్భుతమైన విషయాలు దైవజనులు రాశారు కదా. మరి చక్కని మాట, దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు చేయవే మనసా, యెహోవా నీకు చేసిన మేలన్నరువాకు, నీవు చేసిన పాతకాంబులను మానించి జాము లేవియను లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయ మనసా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాట అంతా కూడా చివరిలో మాట ఉంటది, ఆ కారణముచే, ఆ కారణముచే, ఆ కారణముచే. అమ్మా, ఎన్ని కారణాల చేత దేవుని మనం స్తుతించాలి, ఆ కారణాలన్నీ దేవుడు రాశాడు. మీకు ఖాళీ ఉంటే ఉండదులేండి, మామూలుగా మీ ఖాళీ ఎక్కడ ఉంటుంది అమ్మా. ఒకవేళ ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఆ పాట పాడుకోండి. పాడడం రాలేదనుకోండి చదివేసుకోండి, ఏం పని. ఏ పాట అయినా సరే పాడడం రాలేదనుకోండి చదివేసుకోండి. ఇంకా సులువు ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్లో ప్రతి పాట మనకి అందుబాటులో ఉన్నాయండి, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే గాని కదా.
కాబట్టి ఆ కారణం చేత దేవుని స్తుతించమని దైవజనులు రాశారు. కానీ గుర్తుపెట్టుకోండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో సమస్తము ఆయన చేసిన ఉపకారం దేన్ని మరవకన్నాడు. మరవక ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం మరవద్దండి. దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకుందాం. అలా జ్ఞాపకం ఉంటేనే ఆయన మీద ప్రేమ అలా ఉంటది. మర్చిపోయామా దేవుని మీద ప్రేమ పోతుంది. దేవుని మీద ప్రేమ పోయిందా మరలా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితే వస్తుంది. మరలా వెనక్కి వెళ్ళిపోతే వెళ్ళేది పరలోకం కాదు కానీ చెప్పండి, నరకములోకి. కాబట్టి నరకం వద్దు, మనకి పరలోకం కావాలి. పరలోకానికి వెళ్ళాలనుకుంటే పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకుందాం, లోబడి ఉందాము, ఆయన ప్రేమను చాటుదాం. అట్టి ధన్యత తండ్రి వాక్యం ద్వారా మనందరికి దయచేయను గాక. ఆమేన్. ఒకసారి లేచి నిలబడండి అమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి లేదా మోకరించండి. చిన్ని ప్రార్థన చేసుకుని వాక్యం ముగించుకుందాం. త్రియేక దేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. పౌలు గారి ద్వారా హెబ్రీ సంఘంతో మీరు మాట్లాడారు. ఇదిగో మీరు వెలిగింపబడిన మీదట మీరు శ్రమ అనుభవించిన దినాలను, మీ గొప్ప పోరాటములు కలిగిన మీ పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకోండి అని హెచ్చరించావు తండ్రి. నిజమే, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో ఈరోజు మేము విన్నాం తండ్రి. ఆ శ్రమల నుండి, ఆ నిందల నుండి, ఆ అవమానముల నుండి, ఆ భయంకరమైన విపత్తుల నుండి నీ హస్తము మమ్మను ఎలాగూ తప్పించిందో ప్రభా జ్ఞాపకం చేసుకున్నప్పుడే తెలుస్తుంది. చాలా మంది నువ్వు చేసిన మేలులు మర్చిపోతున్నారు, నీవు చేసిన ఉపకారాలు మర్చిపోతున్నారు. ఎన్నో మేలులు అనుభవించి యోబు భార్య వలె మాట్లాడుతున్నారు. ఇంకెందుకు దేవుని నమ్ముకోవడం, దేవుని దూషించంటున్నారు, దేవుని దూషిస్తున్నారు కూడా కొంతమంది. కానీ యోబు భక్తుడు పలికినట్టుగా మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడుకు అన్నారు ఆయన. దేవుని చేత మేలు అనుభవించిన మనము కీడు అనుభవింప తగమా అన్నారు. దేవుని చేత మనం ఎన్నో మేలులు పొందామని యోబు ఒప్పుకుంటున్నాడు తండ్రి. ఈరోజు చాలా మంది ఒప్పుకోలేకపోతున్నారు. శ్రమ కలిగేసరికి జరిగిన మేలులన్నీ మర్చిపోతున్నారు. ఇశ్రాయేలు కూడా ఒక చెడ్డ సమాచారం వచ్చేసరికి ఐగుప్తులో మీరు చేసిన మేలులు మర్చిపోయారు, అరణ్యంలో నీ చేసిన మేలులు మర్చిపోయి, నీ మహిమను మర్చిపోయి మరొక నాయకుడిని ఏర్పాటు చేసుకుని మరలా ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోవడమే మేలు, ఐగుప్తీయులకి దాసులైపోవడమే మేలని మరలా పాత జీవితానికి వారు వెళ్ళిపోవడానికి ప్రయత్నించారయ్యా. అందుకే నీవు ఎంతో బాధపడ్డావు, కోపగించుకున్నావు. అందుకేనైనా ఆ యొక్క కనాను దేశంలోకి వెళ్ళిపోవడానికి సమీపంగా ఉన్న వారు చేసిన అపరాధానికి 40 దినాలు ఆ యవనస్తులు తిరిగి చూచి వచ్చినందుకు ఫలితంగా 40 సంవత్సరాల పాటు వాళ్ళు అరణ్యములోనే తిరుగుతూ అరణ్యములోని అవిధేయులందరూ రాలిపోయారయ్యా. నీ కృపను మర్చిపోయిన వారందరూ తండ్రి అరణ్యములోనే ఉండిపోయారయ్యా. ఎవరైతే మంచి సమాచారం చెప్పారో ఆ యెహోషువ, కాలేబులు, వారి కుటుంబ సభ్యులు, అలాగనే ఆ దినమందు ఆ పాపములో పాలి భాగము లేని 20 సంవత్సరాల వయస్సు లోపల ఉన్న వారందరూనైనా కనాను దేశంలోకి వెళ్ళారు. గాని ఆ రోజు తిరుగుబాటు చేసి మరలా ఐగుప్తుకి వెళ్ళిపోదాము, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుని ప్రక్కన పెట్టేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా అరణ్యములో రాలిపోయారయ్యా. ఈరోజు మా భక్తిని పరీక్షించుకునే అవకాశం ఈ వాక్యం ద్వారా ఇచ్చావు తండ్రి. మా జీవితంలో కూడా ఎన్నో మేలులు చేసినా ఏ మేలు చేశావు మీరని అపోహలో ఉండిపోతున్నామయ్యా. ఎన్ని మేలు చేసినా తృప్తి లేని వారిగా ఉంటున్నామయ్యా. దావీదు భక్తుని అనుభవం జ్ఞాపకం చేసుకున్నాం. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాడో, అలాగేనైనా కాపరి అయిన తర్వాత, ఇదిగో రాజు కల్లుడైన తర్వాత ఎంత తరమపడ్డాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో నాయన. అలాగే రాజు అయిన తర్వాత కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడయ్యా. ఎప్పుడూ తన శ్రమ అనుభవాన్ని మర్చిపోలేదు, ఎప్పుడు తన పూర్వదినాలు మర్చిపోలేదు తండ్రి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే గడిపాడు తండ్రి. అలాగే ఆసాపు గారు కూడా తొలిటి దినాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, పూర్వపు సంవత్సరాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని గొప్ప పాఠము మాకు నేర్పించారు ప్రభా. ఈ భక్తులందరి జీవితాల్లో వాళ్ళు పడ్డ శ్రమలు మర్చిపోలేదు, ఆ శ్రమను మీరు తప్పించిన విధానం మర్చిపోలేదు. ఈరోజు అనేక మంది భక్తులు తండ్రి ఒక క్రొత్త శ్రమ రాగానే గతంలో మీరు చేసిన మేలులన్నీ మర్చిపోతున్నారు. ఒక కొత్త శ్రమ వచ్చేసరికి నీవేం చేసావని సనుగుతూ ఉన్నారు ప్రభా. ఈ వాక్యం ద్వారా అలాంటి సనుగులు గొనుగులు మాలో ఉండకుండా నీ మీదే ఆధారపడి నీ వైపే చూస్తూ ఎదుగు అనేకమైన శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యం చేరాలని అపోస్తులు పలికిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ శ్రమలే మాకు పరలోకానికి మెట్లు, ఈ శ్రమలే మాకు ఉపకారం అనే మాట మేమందరము కలిగి ఉండే భాగ్యం ఇచ్చి మహిమను పొందండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రతి ఏడాది పండుగలు చేస్తున్నాం,
ఆ పండుగల ద్వారా నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పండుగల ద్వారా నీవు నీ బిడ్డలమైన మాకు ఏ ఏ మేలు చేశారో జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. కొందరు పండుగలు నిషేధిస్తున్నారు. అవసరం లేదు, జరిగిపోయినవి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. అది నీ చిత్తానికి వ్యతిరేకమే కదయ్యా. నీవు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. పస్కా పండుగ అయిపోయింది, అయినా పండుగ చేయమని ఇశ్రాయేలుకి చెప్పావు. గుడారాలు అయిపోయాయి, అయినా గుడారాలు వేసుకుని ఇవ్వమన్నావు. పెద్దలను అడగండి అంటున్నారు, ఆయన ఇతరులను అడగమంటున్నావు. కనుక ఒకటే నీ చిత్తం, నీవు చేసిన మేలు ఎన్నడూ మేము మర్చిపోకూడదయ్యా. కృతజ్ఞత కలిగి ఉంటే ఎప్పటికీ గుర్తుంటది నాయన. కృతజ్ఞత లేకపోతే యోబు భార్య వలె దూషిస్తామేమో. యోబు భార్య వలె మమ్మల్ని ఉంచొద్దు. యోబు వలె, దావీదు వలె, ఆసాపు వలె నాయన నీ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బతికిన గొప్ప భక్తుల వలె మా జీవితాలు వెలుగొందింప చేయమని వెలిగింపబడిన మీదట అన్నారు. కనుక మీరు మమ్మల్ని వెలిగించండి. మా తండ్రి గారు అన్నట్టుగా తెలివిని కలిగిన దివ్యుల వల్లే మేము వెలిగించబడి నీ నామానికి మహిమ తెచ్చే భాగ్యం అందరికి దయచేయమని వాక్యమై మాతో మాట్లాడిన మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలివిని కలిగించు నన్ను దివ్యగా. కూర్చోండి, అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యము నీనా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యం నీనా కంటికి చూపించు. ఏ దివ్యగా వెలిగించాలట? తెలివిని కలిగించి దివ్యగా. కనుక వెలిగించబడతాము, దేవుని చిత్తానుసారం జీవిద్దాం. ఈ వాక్యము ద్వారా తండ్రి భాగ్యం మనకు దయచేయను గాక. మరణతమ్మ, ఇంతవరకు వాక్యం శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.